నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని. ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. సృష్టి కేసులో పోలీస్ కస్టడీకి మరో 2 నిందితులు. ఇవాల్టి నుంచి 5 రోజుల కస్టడీకి కళ్యాణి, సంతోషి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, కుల్గాం జిల్లాలో ఉగ్రవాది హతం. డీటెయిల్స్ చూస్తే, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్పై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్కు గురయ్యాయని, ఇక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండలేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, 2024 ఎన్నికల్లో అదే జరిగిందని రాహుల్ ఆరోపించారు. తమ వద్ద దీనికి బలం చేకూర్చే డేటా కూడా ఉందని తెలిపారు. తాము దీన్ని నిరూపించబోతున్నామని రాహుల్ ప్రకటించారు. తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం లోక్సభ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లు ఉంటే అందులో 1.5 లక్షల ఓట్లు నకిలీవి అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు తాము ఓటర్ లిస్టును పరిశీలించినట్లు రాహుల్ గాంధీ బయటపెట్టారు. ఈ మోసంపైనే అధికార బీజేపీ మెజార్టీ ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. బీజేపీకి మరో 15 నుంచి 20 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని అన్నారు. Who are the backbone of the Congress party? And you are also the people who envisioned this constitution. If you had asked people who did not understand the law to frame this, it would be impossible, right? So it was lawyers, it was the legal mind, it was the legal fraternity that built this entire architecture. And why am I telling you this? Because it is the architecture that you built that is being destroyed today, and it is being systematically unraveled on every front. Some visible in front of our face, and others hidden. You know, I've been speaking recently about the election system, and I always had a suspicion that there was something wrong. Right from 2014, I had a suspicion that there's something wrong. Something does not add up. In fact, I'll even go further. I had a suspicion in the Gujarat Assembly elections already. Okay? This ability to win sweeping victories. Congress party doesn't get a single seat in Rajasthan, doesn't get a single seat in Madhya Pradesh, doesn't get a single seat in Gujarat. This was surprising to me. And it went on for some time. There was a conversation, but I could never speak because there was no proof. So whenever we spoke, people said, well, where's the proof? And then something. 20వ విడత పీఎం కిసాన్ నిధులను వారణాసిలో ప్రధాని మోదీ విడుదల చేశారు. సుమారు 9.7 కోట్ల మంది రైతులకు సుమారు 20,500 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేశారు. దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 6,000 పెట్టుబడి సాయంగా అందిస్తోంది. దీన్ని 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటివరకు 19 విడతల సాయం అన్నదాతలకు అందించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా వారణాసిలోని సేవాపురిలోని బనౌలి గ్రామంలో
183.45 కోట్ల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను కూడా ఆయన విడుదల చేశారు. हमारी सरकार निरंतर किसानों की खुशहाली के लिए काम कर रही है. पहले की सरकारों में किसानों के नाम पर हुई एक घोषणा भी पूरी होना मुश्किल होता था. लेकिन भाजपा सरकार जो कहती है वो करके दिखाती है. आज पीएम किसान सम्मान निधि सरकार के पक्के इरादों का उदाहरण बन चुकी है. भाइयों बहनों, आपको याद होगा 2019 में जब पीएम किसान सम्मान निधि शुरू हुई थी तब सपा, कांग्रेस जैसे विकास विरोधी लोग, विकास विरोधी दल कैसी कैसी अफवाहें फैला रहे थे, लोगों को गुमराह कर रहे थे, किसानों को उलझन में डालते थे. कोई कहता था मोदी भले योजना लाया लेकिन 2019 का चुनाव जाएगा ये सब बंद हो जाएगा. इतना ही नहीं, मोदी ने जो पैसा अभी जमा किया है ना वो भी वापस निकाल देगा. कैसा झूठ बोलते हैं. और यही देश का दुर्भाग्य है कि निराशा की गर्त में डूबा हुआ विरोधी मानसिकता वाले लोग ऐसी ही झूठी सच्चाई को लेकर के जी रहे हैं. ये सिर्फ किसानों से, देश के लोगों से झूठ बोल सकते हैं. आप मुझे बताइए, क्या इतने वर्षों में कभी एक भी किस्त बंद हुई क्या? पीएम किसान सम्मान निधि बिना ब्रेक के जारी है. आज तक రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి తోడుగా కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా 2,000 చొప్పున రైతులకు సాయం అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు 7,000 చొప్పున జమ చేశాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి 20,000 అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తర్వాత 3 మీటర్ల నీళ్లు ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో నీళ్లుండాలి. మనం ఈ 5 మీటర్ల నీళ్లు వాడుకుంటే 600 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. ఇవి కాకుండా 1000 టీఎంసీ జలాశయాల్లో ఉంటే ఈ 2 వాడుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఆ రోజు 14-19 68,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెట్టలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉచిత బీమా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, దాన్ని మొత్తం నాశనం చేశారు. డబ్బులు కట్టకుండా 3 ఏళ్లు నాశనం చేసి మళ్ళీ ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వచ్చాయి. ఇక్కడే మీకు గుండ్ల కమ్మ ఉంది. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు?
గేట్ పోయింది, రిపేర్లు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వెళ్ళిపోయినాయా లేదా అని అడుగుతున్నా. రైతులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాలా. గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేయించడమే కాకుండా మళ్ళా గుండ్లకమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది, కరూరు జిల్లా, నీళ్లు లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది, కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు. 95-96లో నేనే వెలుగొండ ప్రారంభించాను. కానీ మీరు 2019లో అధికారం వచ్చుంటే 20కంతా ప్రాజెక్టు పూర్తయ్యేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ లోపమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాధితులకు పరిహారం చెల్లించాలని కంపెనీకి ఆదేశాలను జారీ చేసింది. దీంతో బాధితులకు $242 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. ఆనాటి ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో జాతీయ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి 10కి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది. అవార్డు గెలిచిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలంటూ చిరు రాసుకొచ్చారు. అలాగే బాలకృష్ణ నటించిన భగవంత్ సింగ్ కేసరి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన పోస్టులో అవార్డులు గెలుచుకున్న వారికి సంబంధించిన జాబితాను కూడా చిరంజీవి పెట్టారు. నిర్మల్ జిల్లా బైంస మండలంలోని దేగాం గ్రామంలో బీపీఎం ఆసరా పెన్షన్ డబ్బుతో కోత విధిస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పోస్టాఫీస్కు వచ్చిన వృద్ధులు, మహిళలు బీపీఎం పై మండిపడ్డారు. గత 4 నెలల నుండి 2000 ఇచ్చి 16 రూపాయలు కట్ చేసుకుంటూ అక్రమంగా సొమ్ము కాజేస్తున్నాడని, ఎందుకు కట్ చేస్తున్నావని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నెలలో ఒకే రోజు పెన్షన్ ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఇయ్యలే ఒక్క రూపాయి కూడా. మీద 16 రూపాయలు ఇయ్యాడు. భర్తీ ఇస్తాడైపోయా ఏమి ఇస్తలేడు. 4 నెలల సంది ఆమెడ పోసిట్ ఎవరు ఖానాపూర్ పట్టణంలో నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూరుకు తరలిస్తుండగా నిరసిస్తూ జేఏసీ నాయకులు ఈరోజు బంద్ ప్రకటించారు. జేఏసీ పిలుపు మేరకు మద్దతుగా వ్యాపారస్తులు అందరూ బంద్ పాటించారు. జేఏసీ నాయకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తమ బంద్కు మద్దతు తెలపాలని పాఠశాల సిబ్బందిని కోరగా ఎంఈఓ సుజాత కలెక్టర్ ఆదేశాల మేరకు ఎవరిని బయటకు పంపించే ప్రసక్తి లేదన్నారు. పిల్లలను ఇంటికి పంపడం కుదరదని, ఏదైనా జరిగినట్లయితే తమకు ఇబ్బంది కలుగుతుందని, బంద్కు మద్దతు తెలుపుతాం కానీ పిల్లలను బయటికి పంపడం కుదరదని ఎంఈఓ అనడంతో జేఏసీ నాయకులు మరియు ఎంఈఓకు వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు చేరుకుని ఆయన్ను పోలీసులు ఈడ్చుకు వెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఖానాపూర్లో ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లలో ఖానాపూర్లో బంద్ పాటించాలని చెప్పేసి బీజేపీ మరియు బీజేవైఎం బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అనవసరంగా దీంట్లో సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో పెడుతూ దీంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కొన్ని స్కూళ్ళకి వెళ్ళి బంద్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకున్నాము. ఖానాపూర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది, ఎలాంటి బంద్ కానీ ఏమి కానీ లేదు. దయచేసి అందరూ షాప్స్ కానీ అవి కానీ ఎవరైనా బంద్ పెడతానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అందరూ కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.